హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి అమ్మాయిని. ఈరోజు కూడా ఎప్పటిలాగానైతే నా ముగ్గు అయితే చూపించేస్తున్నాను. నా ముగ్గు కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే సండే వ్లాగ్. నిన్నటిదే సండే కదా, ఇంకా బద్ధకంగా ఉండి నేను కూడా లేట్గా అయితేనే లేచాను పిల్లలతో పాటు. 6:58 అయిపోయింది. అప్పటికే ఇంకా బయట పని అంతా చేసేసుకుని ఇంకా లోపలికైతే వచ్చేసాను. లోపల ఏంటంటే వంటగదిలోని నైటే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంక మార్నింగ్ లేట్గా లేకొచ్చలే అని నైట్ అంతా పని అయితే చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుని సింక్ కూడా క్లీన్ చేసేసుకుని నీట్గా ఉంది. ఇలా నైట్ తోమేసుకుంటే ప్రశాంతంగా మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే చిరాచిరాగా అనిపిస్తుంది నాకైతే. ఇంకా అందుకే నైట్ అయితే నేను తోమేసుకుని శుభ్రంగా ఉంచుకుని మార్నింగ్ లేట్గా లేచినా సరే మనకైతే పని అయితే ఈజీగా అయిపోద్ది. ఇంకా బయట పని అంతా అయిపోయాక లోపలికి రాగానే ఛాయ్ అయితే పెట్టేసుకున్నా. ఛాయ్ పెట్టేసుకుని ఇంకా అయితే గిన్నెల స్టాండ్లోకి అయితే సదిరేసుకోవాలి మొత్తం నీట్గా. ఇంకా ఛాయ్ పెట్టుకుని ఒక పక్క ఇవైతే సదిరేసుకుంటున్నా. పిల్లల లంచ్ బాక్స్లో అవన్నీ అయితే పెట్టేసుకుని అంతలోకి మనకి ఛాయ్ కూడా సిమ్లో పెట్టుకున్నాను. ఇవన్నీ అయ్యేలోపు ఛాయ్ కూడా మరుగుతూ ఉంటుంది. మార్నింగ్ టీ తాగకపోతే నాకైతే అసలు ప్రశాంతంగా ఉండదు. అసలు టీ అయితేనే నాకు అసలు అలవాట్లేదు. మ్యారేజ్ అవ్వకముందు తాగేదాన్ని కాదు నేను. మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్కి పెట్టడం మొదలెట్టాక ఇంకా తనతో పాటు నేను కూడా అలా చెరుకు గ్లాసు షేర్ చేసుకుని అలా తాగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను టిఫిన్లోకి అల్లం చట్నీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అల్లాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలా పక్కన పెట్టుకున్నాక ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఒక దాంట్లో ఆయిల్ వేసుకుని ఎండుమిర్చితో చేస్తే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చితో చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను ఎప్పుడు ఎండుమిరపకాయలతోటే చేస్తాను. ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అందులో ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయాక మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి సిమ్లో పెట్టుకుని చక్కగా మగ్గబెట్టుకోవాలి అంతే. ఇలా ఒకసారి ట్రై చేయండి. అల్లం చట్నీ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేస్తే. నేను ఇంకా అందులోని చింతపండు కూడా వేస్తాను. చింతపండు తర్వాత కొంచెం బెల్లం వేసి మిక్సీ అయితే పట్టేసుకుంటాను. మీ చాయిస్ బెల్లం. తర్వాత ఇంకా ఇలా అయిపోయిన తర్వాత కొంచెం దోసల పిండి ఉంది, కొంచెం బజ్జీల పిండి అయితే ఉంది. పిల్లలకు కదా ఇంకా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడిగా తినేసి వెళ్ళిపోతారని ఇంకా కొంచెం వాళ్ళకి నచ్చింది అయితే వేస్తున్నాను. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేనైతే బిర్యానీ అయితే చేశాను. సింపుల్గా చేస్తానండి నేను. ఎక్కువ మసాలాలు గట్రా ఏమి వేయకుండా చాలా సింపుల్గా తొందరగా చేసేస్తాను. వీడియో అయితే తీయలేదు, అప్పటికే చాలా టైం అయిపోయింది. 2 ఎంత అయిపోయింది. అప్పటికే వీళ్ళు ఆకలి అంటున్నారని ఇంకా మా హస్బెండ్ చికెన్ తీసుకొస్తే ఇంకా తొందరగా అయితే చేసేసాను. కొంచెం లెగ్ పీసులు తీసుకొచ్చారు పిల్లల కోసమని, కొంచెం ఫ్రై చేసి చికెన్ కర్రీ అయితే వండాను. ఈసారి అయితే వీడియో అయితే నెక్స్ట్ సండే అయినా ఎప్పుడైనా పోస్ట్ అయితే చేస్తాను. కంపల్సరీగా వీడియో అయితే తీస్తాను. మా పిల్లలకి సండే వచ్చిందంటే బిర్యానీ కంపల్సరీగా ఉండాలి. బిర్యానీ వండకపోతే మాత్రం ఆ రోజు ఇంకా ఈవినింగ్ అయినా చేయమంటారు, నైట్ అయినా చేయమంటారు. బిర్యానీ అయితే చేయాలి వాళ్ళకి. సండే ఒకసారి అయినా సరే, వారానికి ఒకసారే కదా, ఇంకా కొంచెమే తింటారు. అయినా సరే వాళ్ళకి ఏంటో బిర్యానీ ఉండాలి. రైస్ వండితే మాత్రం అసలు చికెన్లో రైస్ అయితే వేసుకోరు. ఇంకా అలా అలవాటు అయిపోయింది వాళ్ళకి కూడా. ఇంకా అందరం బిర్యానీ అయితే నలుగురు అయితే కూర్చుని బిర్యానీ అయితే తినేసాము. తినేసాక కాసేపు పడుకుని ఇంకా నేను ఏదో మిషన్ కుట్టుకునేది ఉంటే మిషన్ అయితే కుట్టేసుకున్నాను. ఇంకా నైట్ అయితే అయ్యింది. నైట్ కూడా కొంచెం రైస్ వండేసుకుని కొంచెం చికెన్ ఉంటే ఆ చికెన్ వేసుకుని తినేసాము. ఇంకా సండే అయితే అలా అయిపోయింది. ఇంకా నైట్ టైంలోని ఇంకా మా పాప అయితే సైకిల్ ఎక్కితే తొక్కుతానమ్మా అంది. ఇంకా సరేలే అని సైకిల్ తొక్కుతుంటే వీడియో అయితే తీసాను. దానికి అదే నేర్చేసుకుంది అసలు సైకిల్ తొక్కుకోవడం. ఫస్ట్లో అయితే వాళ్ళ డాడీ అయితే నేర్పించారు. 1 ఇయర్ బ్యాక్ అయితే చిన్న సైకిల్ అండి అది, అక్కడ ఉండేది. ఆ సైకిల్ అయితే నేర్చుకునేది. కానీ ఇక్కడికి వచ్చాక అది తొక్కేదైతే బాయ్స్ సైకిల్, సపోర్ట్ ఏమి ఉండదు, బాయ్స్ తొక్కుతారు కదా, ఆ సైకిల్ అయితే దాని అంతటా అదే నేర్చేసుకొని తొక్కుతుంది. మా బాబుకి అయితే అసలు సైకిల్ తొక్కడం అయితే రావట్లేదు. చిన్న సైకిల్ కూడా రావట్లేదు అసలు. సపోర్ట్ కింద 2 చక్రాలు ఉంటాయి కదా సైకిల్కి, అవి ఉంటే మనం పట్టుకుంటే తొక్కుతున్నాడు, లేకపోతే అసలు తొక్కడం అయితే కుదరట్లేదు. మరి ఎప్పటికి నేర్చుకుంటాడో ఏంటో కూడా తెలీదు. మా దీక్ష అయితే చాలా యాక్టివ్గా తొక్కుతుంది. ఇంకా అంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా ఎలా అయిపోయింది. సండే అయితే మళ్ళీ మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను.
అప్పటి వరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. నా వీడియో అయితే లైక్ చేయండి. మీ గోదావరి అమ్మాయిని సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్.